హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది వీడియో దేనికోసము. ఎస్, ఇట్స్ అబౌట్ నుమాయిష్. చాలామంది నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం వీడియోస్ చేశారు, బట్ ఇక్కడ నుమాయిష్కి ఎలా రీచ్ అవ్వాలో అండ్ కొన్ని డూస్ అండ్ డోంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేమైతే మణికొండ నుంచి స్టార్ట్ అయ్యాం. మాకు నియరెస్ట్ మెట్రో వచ్చేసరికి రాయదుర్గ్. సో మేము రాయదుర్గ్ దగ్గర బైక్ పార్క్ చేసి మెట్రో నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి 25 ఫర్ 8 and 16 hours, 20 ఫర్ 4 hours. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, మెట్రో టికెట్ ఇండివిజువల్గా తీసుకుంటే 2 and fro 90 రూపీస్ పర్ హెడ్ అవుతుంది. మేమైతే హాలిడే పాస్ తీసుకున్నాం, విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ 59 పర్ హెడ్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నాంపల్లిలో దిగిపోతూ ఉంటారు, బట్ గాంధీ భవన్ మెట్రో దిగ్గానే మనకి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ట్రావెల్. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 50 పర్ అడల్ట్, కిడ్స్ బిలో 5 years, సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పీపుల్కి ఫ్రీ. మీరు కిడ్స్తో వెళ్తున్నట్టయితే వీకెండ్స్ని అవాయిడ్ చేయడం బెటర్, బికాస్ ఇది చాలా క్రౌడీ ప్లేస్ అండ్ తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు షాపింగ్ చేయడానికి కంపల్సరీ క్యాష్ అయితే తీసుకొని వెళ్ళండి. మనకి అక్కడ చాలా పూర్ నెట్వర్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేయడానికి చాలా కష్టమవుతుంది. నేనైతే కొన్ని ఉమెన్ యాక్సెసరీస్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మేము వెళ్ళిన రోజు నెలవంకని చూసాం. ఆ మూన్ పక్కన ఉన్న స్టార్ని గెస్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆదిత్యకి షూటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మొత్తం అన్ని బ్లాక్ సర్కిల్లో షూట్ చేస్తా అని ఛాలెంజ్ అయితే చేసి వెళ్ళాడు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక. సో అవుట్ ఆఫ్ 5 అయితే 4 విత్ ఇన్ ద బ్లాక్ సర్కిల్లో షూట్ చేశాడు. నేనైతే తినడానికే వచ్చినట్టు వచ్చిన దగ్గర నుంచి పిస్తా హౌస్కి వెళ్ళి హలీం తిందామని ఆదిత్య బుర్ర తింటూనే ఉన్నాను. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 3 hours తర్వాత అయితే పిస్తా హౌస్కి వెళ్ళి హలీం తిన్నాం. సో చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో మీలో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉంటే పిస్తా హౌస్లో హలీం తప్పకుండా టేస్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఈ ట్రైన్ టాయ్తో ఆడుకున్నారా? 3 hours తిరిగి చాలా అలసిపోయాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. Hope you like this video. Subscribe for more.